పిహెచ్డి ఇవాడు మనం చాలాసార్లు వింటాం. హైయెస్ట్ క్వాలిఫికేషన్ అని చెప్తారు, డాక్టర్ అని పిలుస్తారు, రీసెర్చ్ ఫీల్డ్ అని కూడా అంటారు. కానీ నిజంగా పిహెచ్డి అంటే ఏంటని అడిగితే చాలా మందికి ఆన్సర్ కూడా తెలియదు. ఒక విషయం గమనించారా? స్కూల్ కంప్లీట్ చేసే వాళ్ళు లక్షల్లో ఉంటారు, డిగ్రీ కంప్లీట్ చేసే వాళ్ళు కూడా లక్షల్లో ఉంటారు, మాస్టర్స్ కంప్లీట్ చేసే వాళ్ళు కూడా వేలలో ఉంటారు. కానీ పిహెచ్డి స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. ఎందుకు? కష్టం కాబట్టా, లేదా దాని వాల్యూ తక్కువ కాబట్టా? లేదు, అసలు రీజన్ వేరే ఉంది. పిహెచ్డి అనేది మనం అనుకున్నంత సింపుల్ ఎడ్యుకేషన్ స్టెప్ కాదు. ఇది చదవడం గురించి తక్కువ, కనుక్కోవడం గురించి ఎక్కువ. కానీ ఆ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎవరు పిహెచ్డి చేయాలి, ఎవరు చేయకూడదు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి, స్టైపెండ్ ఎంత వస్తుంది, గైడ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, రీసెర్చ్ టాపిక్ ని ఎలా చూస్ చేసుకోవాలి, పిహెచ్డి యొక్క జాబ్స్, సాలరీస్, ఫ్యూచర్ స్కోప్ ఏంటి, మరి పిహెచ్డి లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఈ వీడియోలో మనం పిహెచ్డి గురించి కంప్లీట్ రియాలిటీని సింపుల్ గా అర్థం చేసుకుందాం. వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ టాపిక్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో కూడా ఇలాంటి కెరీర్ గైడెన్స్ టాపిక్స్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిహెచ్డి అంటే ఏంటని అర్థం చేసుకోవాలంటే ముందు మన ఎడ్యుకేషన్ జర్నీని ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. స్కూల్లో మనం బేసిక్స్ నేర్చుకుంటాం, డిగ్రీలో ఒక ఫీల్డ్ని చూస్ చేసుకొని దాని గురించి డీటెయిల్గా స్టడీ చేస్తాం, మాస్టర్స్లో అదే సబ్జెక్ట్ని ఇంకా డీప్గా అర్థం చేసుకుంటాం. కానీ స్కూల్ నుండి మాస్టర్స్ వరకు ఒక కామన్ విషయం జరుగుతుంది. మనం ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని నేర్చుకుంటున్నాం, ఎవరో కనుక్కున్న కాన్సెప్ట్స్, ఎవరో రాసిన థియరీస్, ఎవరో చేసిన డిస్కవరీస్, వాటిని మనం స్టడీ చేస్తున్నాం. కానీ పిహెచ్డి దగ్గర సీన్ కంప్లీట్గా మారిపోతుంది. ఇక్కడ నుండి మీరు నాలెడ్జ్ని కన్జ్యూమ్ చేసే స్టూడెంట్ మాత్రమే కాదు, నాలెడ్జ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసే రీసెర్చర్. సింపుల్గా చెప్పాలంటే డిగ్రీలో ఆన్సర్స్ నేర్చుకుంటాం, పిహెచ్డిలో ఆన్సర్స్ కోసం వెతుకుతాం. డిగ్రీలో క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ రాయాలి, కానీ పిహెచ్డిలో క్వశ్చన్స్ని మీరే క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. అందుకే పిహెచ్డిని కోర్స్ అని కాకుండా రీసెర్చ్ జర్నీ అని పిలుస్తారు. రీసెర్చ్ అంటే లాబొరేటరీలో ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రమే కాదు. రీసెర్చ్ అంటే ఒక ప్రాబ్లమ్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడం, ఒక సొల్యూషన్ని ఇంప్రూవ్ చేయడం, లేదా ఇప్పటి వరకు ఎవరి అడగని కొత్త క్వశ్చన్ అడగడం. ఫీల్డ్ బట్టి మెథడ్స్ మారుతాయి, కానీ గోల్ మాత్రం ఒకటే, కొత్తగా ఏదైనా కాంట్రిబ్యూట్ చేయడం. అందుకే డెవలప్డ్ కంట్రీస్ రీసెర్చ్ మీద బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఎందుకంటే ఫ్యూచర్ టెక్నాలజీస్, మెడిసిన్స్, ఏఐ సిస్టమ్స్, స్పేస్ మిషన్స్ అన్ని రీసెర్చ్ తోనే స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి స్టూడెంట్ పిహెచ్డి చేయాలా? నిజం చెప్పాలంటే కాదు. చాలామంది డిగ్రీ కంప్లీట్ అయ్యాక జాబ్లోకి వెళ్తారు, కొంతమంది మాస్టర్స్ చేస్తారు, మరి కొంతమంది పిహెచ్డి గురించి ఆలోచిస్తారు. కానీ పిహెచ్డి అనేది అందరికి సూట్ అయ్యే పాత్ కాదు. మీరు ఒక సబ్జెక్ట్ గురించి క్యూరియస్తో ఆలోచిస్తారా? ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరికే వరకు వదలకుండా ట్రై చేస్తారా? ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మంత్స్ లేదా ఇయర్స్ స్పెండ్ చేయగలరా? మీ ఆన్సర్ అవును అయితే పిహెచ్డి మీకు సూట్ అవ్వచ్చు. కానీ మీకు ఇమీడియట్గా జాబ్ కావాలి, ఫాస్ట్ ప్రమోషన్స్ కావాలి, లేదా రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే పిహెచ్డి బెస్ట్ ఆప్షన్ కాకపోవచ్చు. ఎందుకంటే పిహెచ్డిలో సక్సెస్ కి ఇంటెలిజెన్స్ కన్నా పేషెన్స్ ఎక్కువ ఇంపార్టెంట్, క్యూరియాసిటీ ఎక్కువ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఎక్కువ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ పిహెచ్డిని నెక్స్ట్ ఎడ్యుకేషన్ స్టెప్ లాగా చూస్తారు, కానీ రియాలిటీలో అది మీ లైఫ్ లో 4 నుండి 6 ఇయర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే డెసిషన్. అందుకే జాయిన్ అవ్వడానికి ముందు కంప్లీట్ క్లారిటీ ఉండాలి. సరే, మీకు పిహెచ్డి మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం, మరి జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది? జనరల్ గా ఇండియాలో చాలా యూనివర్సిటీస్ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ని పిహెచ్డికి అలౌ చేస్తాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ డైరెక్ట్ గా పిహెచ్డి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. కానీ అడ్మిషన్ ప్రాసెస్ ఆర్డినరీ కోర్సెస్ లాగా ఉండదు. ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, యూజీసీ నెట్, సిఎస్ఆర్ నెట్, గేట్, జేఆర్ఎఫ్. ఈ నేమ్స్ మీరు ఎప్పుడో ఒకసారైనా విని ఉంటారు, కానీ చాలా మందికి ఈ ఎగ్జామ్స్ పర్పస్ ఏంటనేది క్లారిటీగా తెలియదు. ఈ ఎగ్జామ్స్ కేవలం సీట్ కోసం మాత్రమే కాదు, మీ సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉందా, రీసెర్చ్ చేయగలరా, ఎనలైటికల్ థింకింగ్ ఉందా, అన్ని ఎవాల్యుయేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ జేఆర్ఎఫ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ జేఆర్ఈ క్వాలిఫై అవ్వాలని టార్గెట్ చేస్తారు. రీజన్ సింపుల్, జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే ఫెలోషిప్ ఆపర్చునిటీస్ వస్తాయి, అంటే రీసెర్చ్ చేస్తూనే ఫైనాన్షియల్ సపోర్ట్ పొందవచ్చు. కానీ ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. చాలా మంది స్టైపెండ్ ని సాలరీ అనుకుంటారు. టెక్నికల్లీ అది సాలరీ కాదు, అది స్టైపెండ్. రీసెర్చ్ కంటిన్యూ చేయడానికి గవర్నమెంట్ లేదా ఫండింగ్ ఏజెన్సీస్ ఇచ్చే సపోర్ట్. ఈ సపోర్ట్ వల్ల స్టూడెంట్స్ ఫుల్ టైమ్ గా రీసెర్చ్ మీద ఫోకస్ చేయగలుగుతారు. కానీ రియాలిటీలో స్టైపెండ్ కోసం మాత్రం
మాత్రమే పిహెచ్డి చేయడం కరెక్ట్ రీజన్ కాదు. ఎందుకంటే స్టైపెండ్ టెంపరరీ, రీసెర్చ్ జర్నీ పర్మనెంట్. ఇప్పుడు మీకు అడ్మిషన్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎంటర్ అవుతారు. ఆయన లేదా ఆమె మీ గైడ్. చాలా మంది టాపిక్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు, కానీ ఎక్స్పీరియన్స్డ్ రీసెర్చర్స్ ఒక మాట చెప్తారు, కొన్నిసార్లు టాపిక్ కన్నా గైడ్ ఇంపార్టెంట్. ఎందుకంటే గైడ్ మీకు డైరెక్షన్ ఇస్తారు, రీసెర్చ్ లో మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి హెల్ప్ చేస్తారు, పబ్లికేషన్స్ ఎలా రాయాలో చెప్తారు, కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలో గైడ్ చేస్తారు, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో సపోర్ట్ చేస్తారు. అందుకే గైడ్ సెలెక్ట్ చేసేటప్పుడు హర్రీ చేయకూడదు. వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏంటి, పబ్లికేషన్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. గైడ్ తర్వాత ఇంకో ఛాలెంజ్ ఉంటుంది, రీసెర్చ్ టాపిక్ సెలెక్షన్. ఇక్కడ చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. ట్రెండింగ్ టాపిక్ అని చూస్ చేస్తారు, ఫ్రెండ్స్ సెలెక్ట్ చేశారని చూస్ చేస్తారు, లేదా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉందని చూస్ చేస్తారు. కానీ మంచి రీసెర్చ్ టాపిక్ ని 3 క్వాలిటీస్ ఉండాలి. మీ ఇంట్రెస్ట్ ఉండాలి, ఫ్యూచర్ రిలవెన్స్ ఉండాలి, మరియు గైడ్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఈ 3 బ్యాలెన్స్ అయితే రీసెర్చ్ జర్నీ కొంచెం స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు అసలు పిహెచ్డి హార్ట్ దగ్గరికి వెళ్దాం. రీసెర్చ్, పబ్లికేషన్స్, పేపర్స్. పిహెచ్డి స్టార్ట్ అయ్యాక మీరు ఎక్కువగా వినే వర్డ్స్ ఇవే: పబ్లికేషన్, రీసెర్చ్ పేపర్, జర్నల్, కాన్ఫరెన్స్. మొదట్లో ఇవన్నీ కాంప్లికేటెడ్ గా అనిపించవచ్చు, కానీ కొన్ని మంత్స్ తర్వాత అర్థమవుతుంది పబ్లికేషన్స్ అనేది పిహెచ్డి లో ఎంత ఇంపార్టెంటో. ఎందుకంటే రీసెర్చ్ చేసి మీరే తెలుసుకుంటే సరిపోదు, ఆ నాలెడ్జ్ ని వరల్డ్ తో షేర్ చేయాలి. అందుకే రీసెర్చర్స్ పేపర్స్ పబ్లిష్ చేస్తారు, కానీ పేపర్ రాయడం ఈజీ కాదు, పబ్లిష్ అవ్వడం ఇంకా కష్టం. కొన్నిసార్లు పేపర్ రిజెక్ట్ అవుతుంది, రివ్యూస్ కరెక్షన్ అడుగుతారు, మళ్ళీ సబ్మిట్ చేయాలి, మళ్ళీ వెయిట్ చేయాలి. ఈ ప్రాసెస్ మంత్స్ పట్టొచ్చు, కొన్నిసార్లు ఇయర్స్ కూడా పట్టవచ్చు. కానీ ఒక పేపర్ ఫైనల్లీ పబ్లిష్ అయినప్పుడు అది కేవలం డాక్యుమెంట్ కాదు, మీ రీసెర్చ్ జర్నీలో ఒక మైల్ స్టోన్. అందుకే చాలా యూనివర్సిటీస్ పబ్లికేషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి. కానీ ఇక్కడ నుండి అసలు రియాలిటీ స్టార్ట్ అవుతుంది. బయట నుండి చూస్తే పిహెచ్డి చాలా ఎక్సైటింగ్ గా కనిపించవచ్చు, కానీ ఇన్సైడ్ స్టోరీ కొంచెం డిఫరెంట్. కొన్ని రోజులు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది, కొన్ని రోజులు కంప్లీట్లీ ఫెయిల్ అవుతుంది, కొన్ని మంత్స్ వర్క్ చేసినా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాకపోవచ్చు, కొన్ని పేపర్స్ రిజెక్ట్ అవ్వచ్చు, కొన్ని టైమ్స్ సెల్ఫ్ డౌట్ కూడా రావచ్చు. నేను కరెక్ట్ పాత్ లో ఉన్నానా, నా రీసెర్చ్ కి వాల్యూ ఉందా అని అనిపించవచ్చు. మీ ఫ్రెండ్స్ జాబ్ లో ప్రమోషన్స్ పొందుతుంటే, కొంతమంది మ్యారేజ్ చేసుకుంటుంటే, ఇంకొంతమంది ఫైనాన్షియల్ సెటిల్ అవుతుంటే, మీరు ఇంకా రీసెర్చ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండవచ్చు. అందుకే పిహెచ్డిని నాలెడ్జ్ టెస్ట్ అని కాకుండా పేషెన్స్ టెస్ట్ అని కూడా అంటారు. కానీ ఈ స్ట్రగుల్స్ మధ్య కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి. మీ ఫస్ట్ పబ్లికేషన్, మీ ఫస్ట్ కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్, మీ ఫస్ట్ సిటేషన్, మీ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్, ఇవి చాలా మంది రీసెర్చర్స్ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్స్ గా మిగిలిపోతాయి. అందుకే పిహెచ్డి జర్నీని అర్థం చేసుకోవాలంటే మనం డిగ్రీలా కాకుండా మారథాన్ లాగా చూడాలి. ఎందుకంటే ఇది ఫ్యూ మంత్స్ జర్నీ కాదు. చాలా యూనివర్సిటీస్ మినిమం 3 years అని చెప్తాయి, కానీ రియాలిటీలో చాలా మంది స్టూడెంట్స్ కి 4, 5 లేదా 6 years కూడా పట్టవచ్చు. రీజన్ ఏంటి? రీసెర్చ్ కి ఫిక్స్డ్ టైం లైన్ ఉండదు. క్లాస్ రూమ్ లో లెసన్స్ కంప్లీట్ చేయడం లాగా కాదు, రీసెర్చ్ లో ఆన్సర్స్ ముందే తెలీదు. అందుకే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువ టైం తీసుకోవచ్చు, కొన్ని ఐడియాస్ వర్క్ అవ్వకపోవచ్చు, కొన్ని పేపర్స్ రిజెక్ట్ అవ్వచ్చు. కానీ ఈ డిలేస్ అన్ని ఫెయిల్యూర్ అని అర్థం కాదు, అవి ప్రాసెస్ లో పార్ట్. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం ఈ రోజుల్లో యూస్ చేస్తున్న చాలా టెక్నాలజీస్ వెనుక ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంటుంది. మనం ఫైనల్ రిజల్ట్ మాత్రమే చూస్తాం, కానీ దాని వెనుక ఉన్న ఫెయిల్యూర్స్, కరెక్షన్స్, రిజెక్షన్స్ చాలా మందికి కనిపించవు. అందుకే పిహెచ్డి స్టూడెంట్స్ స్ట్రగుల్ చేస్తున్నప్పుడు వాళ్ళని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి జర్నీ డిఫరెంట్, డెస్టినేషన్ కూడా డిఫరెంట్. ఇక్కడ నుండి ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకోవచ్చు. లైఫ్ లో ప్రతి ప్రోగ్రెస్ సాలరీ స్లిప్ తో మెజర్ చేయలేం. కొన్ని ప్రోగ్రెస్ నాలెడ్జ్ రూపంలో ఉంటుంది, కొంత ప్రోగ్రెస్ ఎక్స్పీరియన్స్ రూపంలో ఉంటుంది, మరికొంత ప్రోగ్రెస్ ఇయర్స్ తర్వాత మాత్రమే కనిపిస్తుంది. పిహెచ్డి అనేది ఎగ్జాక్ట్లీ అలాంటి జర్నీ. అయితే ఇన్ని ఇయర్స్ ఎఫర్ట్ తర్వాత ఆపర్చునిటీస్ ఏంటి? చాలా మందికి పిహెచ్డి అంటే ప్రొఫెసర్ అవ్వడమే అని అనిపిస్తుంది, కానీ రియాలిటీలో ఆపర్చునిటీస్ దానికన్నా చాలా తక్కువ. యూనివర్సిటీస్ లో ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో సైంటిస్ట్ రోల్స్ ఉంటాయి, ప్రైవేట్ కంపెనీస్ లో R&D టీమ్స్ ఉంటాయి. AI, డేటా సైన్సెస్, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్, సెమీకండక్టర్, ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ లాంటి ఫీల్డ్స్ లో పిహెచ్డి హోల్డర్స్ కి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో కంపెనీస్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగే పీపుల్ ని
వెతుకుతున్నాయి. అందుకే పిహెచ్డి స్టూడెంట్ కి సబ్జెక్ట్ నాలెడ్జ్ తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. మరి శాలరీ ఏంటి? ఇది చాలా మంది అడిగే క్వశ్చన్. కానీ శాలరీకి సింగిల్ ఆన్సర్ ఉండదు. కంట్రీ బట్టి మారుతుంది, ఫీల్డ్ బట్టి మారుతుంది, అకాడమియా ఇండస్ట్రీ బట్టి మారుతుంది. కొన్ని రోల్స్ లో నార్మల్ ప్యాకేజెస్ ఉంటాయి, మరికొన్ని స్పెషలైజ్డ్ రీసెర్చ్ ఫీల్డ్స్ లో అట్రాక్టివ్ సాలరీస్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పిహెచ్డి కంప్లీట్ అయిన వెంటనే మిలియనర్ అవ్వడం గ్యారంటీ కాదు. అలాగే పిహెచ్డి చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. రియాలిటీ ఏంటంటే రెండింటి మధ్యలో ఉంటుంది. మీ స్కిల్స్, పబ్లికేషన్స్, రీసెర్చ్ ఏరియా, కమ్యూనికేషన్, నెట్వర్కింగ్ అన్ని కెరీర్ గ్రోత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఏఐ వచ్చింది, ఆటోమేషన్ పెరుగుతుంది, టెక్నాలజీ ర్యాపిడ్ గా మారుతుంది. కాబట్టి కొంతమంది ఫ్యూచర్ లో రీసెర్చ్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అని అనుకుంటారు. కానీ హిస్టరీ చూస్తే ఆపోజిట్ కనిపిస్తుంది. టెక్నాలజీ డెవలప్ అయిన ప్రతిసారి కొత్త క్వశ్చన్ పుట్టాయి, కొత్త ఛాలెంజెస్ వచ్చాయి, కొత్త రీసెర్చ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి. ఏఐని క్రియేట్ చేసింది రీసెర్చర్స్, వ్యాక్సిన్స్ ని డెవలప్ చేసింది రీసెర్చర్స్, స్పేస్ మిషన్స్ ని ముందుకు తీసుకువెళ్ళింది రీసెర్చర్స్. ఫ్యూచర్ లో టెక్నాలజీస్ మారొచ్చు, కానీ రీసెర్చ్ అవసరం మాత్రం తగ్గదు. అందుకే క్వాలిటీ రీసెర్చర్స్ డిమాండ్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుంది. కానీ ఫైనల్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటే, మీరు పిహెచ్డి చేయాలా లేదా చేయకూడదా? నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ కి యూనివర్సల్ ఆన్సర్ లేదు. మీరు క్విక్ గా జాబ్ స్టార్ట్ చేయాలనుకుంటే పిహెచ్డి బెస్ట్ ఆప్షన్ కాకపోవచ్చు. మీ గోల్ మేనేజ్మెంట్, బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అయితే వేరే పార్ట్స్ బెటర్ అవ్వచ్చు. కానీ మీకు ఒక సబ్జెక్ట్ మీద జెన్యున్ క్యూరియాసిటీ ఉంటే, క్వశ్చన్స్ అడగడం ఇష్టం ఉంటే, ఆన్సర్స్ వెతకడం ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటే, నాలెడ్జ్ ని కన్జ్యూమ్ చేయడం కన్నా క్రియేట్ చేయాలని అనిపిస్తే పిహెచ్డి మీకు ఎక్స్ట్రాడినరీ జర్నీ అవ్వచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి పెద్ద డిస్కవరీ ఒక క్వశ్చన్ తోనే స్టార్ట్ అయింది. ప్రతి ఇన్నోవేషన్ వెనుక ఒక రీసెర్చర్ ఉంటాడు. ప్రతి బ్రేక్ త్రూ వెనుక ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ ఉంటాయి. మీరు పిహెచ్డి చేస్తే వరల్డ్ ని మార్చేస్తారని గ్యారంటీ లేదు. కానీ ఒక విషయం మాత్రం గ్యారంటీ, మీ ఫీల్డ్ ని మీరు ఇంకా డీప్ గా అర్థం చేసుకుంటారు. మీ ఆలోచన విధానం మారుతుంది, ప్రాబ్లమ్స్ ని చూసే పర్స్పెక్టివ్ మారుతుంది. మరి కొన్నిసార్లు మీ వర్క్ ఫ్యూచర్ జనరేషన్స్ కి యూజ్ అవ్వచ్చు. అందుకే పిహెచ్డి అనేది కేవలం డిగ్రీ కాదు, ఒక టైటిల్ కాదు, ఒక శాలరీ ప్యాకేజ్ కాదు, అది ఒక కమిట్మెంట్. తెలియని దానిని తెలుసుకోవడానికి, అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవడానికి, మరియు ఇప్పటి వరకు నాలెడ్జ్ ని మన వైపు నుండి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ చేయడానికి. ఆ కాంట్రిబ్యూషన్ చిన్నదైనా పర్లేదు, ఎందుకంటే హిస్టరీలో చాలా పెద్ద మార్పులు కూడా చిన్న ఐడియాస్ తోనే స్టార్ట్ అయ్యాయి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ లో పిహెచ్డి గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ కెరీర్ టాపిక్ తో కలుద్దాం.